మరి చిరంజీవి గారిని అంత క్లోజ్గా చూస్తారు కదా, చిరంజీవి గారితో ఇప్పుడు మీరు రాసుకునే స్టోరీ ఎలా ఉంటుంది, ఎలా ప్లాన్ చేసుకుంటున్నారు భవిష్యత్తులో మీరు ఆయనతో చేయాలి అంటే? మీ వ్యూ ఏంటి చిరంజీవి గారు? నేను చిరంజీవి గారి కోసం అని ఒక ఎక్స్ట్రాడినరీ స్క్రిప్ట్ రాసి పెట్టుకున్నానండి. అది నేను మా సూపర్ గుడ్ ఫిలిమ్స్లో చెప్పి పెట్టించా. ఓకే, కథ ఓకే చేశారు. అదేంటంటే ఇంతవరకు రాని ఫిలిము చిరంజీవి గారు చెయ్యని క్యారెక్టరైజేషన్. నిజంగా అంత గొప్ప స్క్రిప్ట్ చేసి సూపర్ గుడ్లో చెప్పాను. కథ ఓకే చేసి ఉన్నారు. చిరంజీవి గారు ఇప్పుడు 2-3 సినిమాలు ఓకే చేసి ఉన్నారు. సో చిరంజీవి గారికి చెబుదామా, చేస్తే ఆయన ఎంత టైం అయింది, లేదంటే ఇంకెవరికన్నా వెళ్దామా అనే డిస్కషన్లో ఉన్నాం. సూపర్ గుడ్ ఫిలిమ్స్ 100 ఫిలిం అది. సో బట్ వాళ్ళు ఏంటంటే ఏదైనా కానీ మేము డిస్కస్ చేసి చిరంజీవి గారికి ఫస్ట్ చెబుదాం, ఆయన చెప్పిన దాన్ని బట్టి అప్పుడు డెసిషన్ తీసుకుందాం అన్న దగ్గర ఇప్పుడు ఆగి ఉందన్నమాట. ఓకే, అంటే మీ డైరెక్షన్లో చిరంజీవి గారిని మీరు ఎలా చూడాలనుకుంటున్నారు? అసలు మేడం నేనే పెద్ద మాస్ డైరెక్టర్ మేడం. చిరంజీవి గారిని చూడటం ఏంటి, అసలు చిరంజీవి గారు ఒకప్పుడు బ్లాక్ బాస్టర్లు, ఒక ఇంద్ర, మా గురుగారు గోపాల్ గారు ఎలాంటి హిట్స్ ఇచ్చారో అంతకన్నా బెస్ట్ హిట్ ఇస్తాను అనమాట నేను. సూపర్. చిరంజీవి గారు కూడా అమ్మ నాయన నాకు ఇలాంటి కథ ఇన్ని రోజులు దొరకలేదు ఏంటి, నేను ఇట్లాంటి సినిమాలు చేస్తున్నాను ఏంటి అని ఫీల్ అవుతారు. అలాంటి ఒక గ్రేట్ స్క్రిప్ట్ అనమాట. నేను కథను నమ్ముకునే డైరెక్టర్ అండి. నేను ఫస్ట్ కథల్ని నమ్ముకుంటా. కథ నమ్ముకొని కథ మీదనే ట్రావెల్ అవుతూ చేసుకొని వెళ్తా. అందుకే 25 సంవత్సరాలైనా నా పందాలో నా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నా. కథను నమ్ముకొని నా ఇప్పుడు ఇంకా 10 years డైరెక్షన్ చేస్తాను. అంత గొప్ప గొప్ప స్క్రిప్ట్లు ఉన్నాయి. సో స్క్రిప్ట్లు ఉన్నాయండి. సో అట్లాగే ఇప్పుడు నేను చేసే వరదరాజు గోవిందం అనే సినిమా ఒక అద్భుతమైన సినిమా, చాలా గొప్ప సినిమా. ఒక పర్పస్ ఉంటుందండి నా సినిమా. ఇంతకు ముందు మూవీస్ లో కూడా ఒక జనానికి ఒక మెసేజ్ అనేది ఒక సింహరాశి తీసుకోండి మేడం. సింహరాశి ఈ రోజుకి ఎంత మంది ఫ్యాన్స్ ఆ సినిమా. చాలా బాగుంటుంది. అందులో రాజశేఖర్ గారి క్యారెక్టరైజేషన్ కంప్లీట్లీ డిఫరెంట్, అద్భుతం. ఒక గొప్ప ఫిలాసఫికల్ మూవీ అది. అలాగే శివరామరాజు ఒక ఫ్యామిలీ గురించి, అన్నాదమ్ములు ఒక రక్త సంబంధం గురించి. అది చూసి విడిపోయిన కుటుంబం కలిసిపోయారు, అలాంటి సినిమా అది. అలాగే టైగర్ హరిశ్చంద్ర ప్రసాద్ హరికృష్ణ గారితో, అది ఒక ఫార్మర్స్ మీద అంత గొప్ప సినిమా ఎవరు తీలేరు మేడం, వల్ల కాదు. అలాంటి సినిమా చేశాను. అలాగే ఒక మహానంది, ఒక ఫ్రెండ్షిప్ మీద గొప్ప సినిమా అది. అలాగే ఒక ఎవడైతే నాకేంటి, మళ్ళీ అది సూపర్ కాన్సెప్ట్. అది కూడా అసలు ఆ స్పీడు, ఆ దూకుడు అలా ఉంటుంది అన్నమాట. ఇలాగా మంచి మంచి సినిమాలు చేశాను. ఇప్పుడు అలాగే ఆ కోవలో ఇప్పుడు వరదరాజు గోవిందం అనే సినిమా రాబోతుంది. సో అది చాలా అద్భుతమైన సినిమా, పాన్ ఇండియా మూవీ. అన్ని 5 భాషలు అయితే ఈసారి ఇది 6వ భాష కూడా రిలీజ్ అవుతుంది. ఫస్ట్ టైం అస్సాం లాంగ్వేజ్ కూడా చేశాను అనమాట. సో ఇటువంటి మంచి మంచి సినిమాలు చేశాను. చిరంజీవి గారితో వెరీ గుడ్ రిలేషన్. చిరంజీవి గారిని మీరు చాలా క్లోజ్గా చూసారు, ఆయనలో ఉన్న ప్రతి విషయం మీకు తెలుసు. అసలు చిరంజీవి గారికి ఉన్న బలం ఏంటండి యాక్టింగ్ పరంగా చూసుకుంటే? ఆయన స్ట్రెంగ్త్ ఏంటి? చిరంజీవి గారిలో అండి ఒకటి కాదండి ఆయన బలం. ఫస్ట్ చాలా పాజిటివ్ పర్సన్. నెక్స్ట్ ఒక అద్భుతమైన డైరెక్టర్ల ఆర్టిస్ట్. ఆయన డైరెక్టర్ ఇలా అనుకుంటున్నాడు అని తెలుసుకొని అది ఆ డైరెక్టర్ ఎక్స్ప్లెయిన్ చేసేసరికి ఆ క్యారెక్టర్లో కనబడిపోతాడు చిరంజీవి గారు. అంతే, అంత స్పీడ్గా క్యాప్చర్ చేస్తాడు ఆర్టిస్ట్గా. నెంబర్ 1. నెంబర్ 2, కథ చెబితే ఆ కథకి ఈ సీన్ని ఇలా చేయాలి, ఇలా చేయాలి అని ఒక హీరో కొన్ని అలా తీసుకుంటాడండి. అలాంటి ఎన్నో ఉన్నాయి చిరంజీవి గారి దగ్గర. నెక్స్ట్ చిరంజీవి గారిలో ఒక గొప్ప కథకుడు ఉన్నాడు, గొప్ప ఆర్టిస్ట్ ఉన్నాడు. కథకుడు అంటే కథే చెప్పడండి, అంటే మనం చెప్పిన సీన్ని బెటర్మెంట్ చేసుకోవడం. ఆయన అనుభవం ఉందండి, అనుభవం. ఎన్నో సినిమాలు చేసిన అనుభవం ఉంది. అలాగే ఒక ప్రొడ్యూసర్ సేఫ్టీ చూస్తాడు. ఒక ఫైట్ చేస్తే ఈ ఫైట్ని ఇంకెంత కొత్తగా చేద్దామని ఫైట్ మాస్టర్కి హెల్ప్ అవుతాడు. ఒక డాన్స్ చేస్తుంటే డాన్స్ మాస్టర్కి సజెషన్స్ ఇచ్చి ఇది ఇంకా ఇలా చేద్దాం, ఇది బెటర్మెంట్ ఏదని అక్కడ చేస్తారు. ఇలాగా ప్రతి దాంట్లో చిరంజీవి గారి క్వాలిఫికేషన్ ఉందండి. 24 క్రాఫ్ట్స్మెన్, ఎంతో గ్రిప్పు, ఎంతో అనుభవం.
ఎంతో నాలెడ్జి ఉమ్, ఇన్ని ఉన్నాయండి ఆయనకి. ఉమ్. ఆయనకి లేని నాలెడ్జి ఏముందండి? కరెక్టే. అంత ప్రతి దాంట్లో ఆ గ్రిప్ ఉంది. ఉమ్, అందువల్లే ఆయన సక్సెస్ రేటు దగ్గర దగ్గర 45-50 ఇయర్స్ రాబోతున్నట్టున్నారు చిరంజీవి గారు. అవును. ఇది సినిమా హీరో ఇండస్ట్రీకి వచ్చి. సో అప్పటి నుంచి ఎప్పటికి కూడా #1 పొజిషన్లో ట్రావెల్ అవుతున్నారంటే ఎంత ఎఫర్ట్ పెడుతున్నాడో ఆలోచించండి. అవును. అది అందరికీ సాధ్యం కాదు. అందరికి సాధ్యం కాదండి. ఆనాటి ఒక సినిమా సక్సెస్ వస్తేనే అసలు వీళ్ళకి కొవ్వు నెత్తికెక్కిద్దండి. అట్లాంటి పర్సన్స్ ఉన్నారండి హీరోల్లో. ఉమ్, కానీ చిరంజీవి గారు అది కాదండి. ఉమ్, చిరంజీవి గారు అందరికీ ఆదర్శనీయమైన వ్యక్తి. ఉమ్, ఒక సక్సెస్ కాదు కావాల్సింది మనిషి. ఫస్ట్ బిహేవ్. ఉమ్, సక్సెస్ తలకెక్కించుకోవద్దు. ఉమ్, మనం ఒకళ్ళకు ఉపయోగపడి మన వల్ల ఒకళ్ళు బాగున్నారా ఉమ్, అని ఆలోచించే మనిషి చిరంజీవి గారు. ఉమ్, ఎవరన్నా ఆయన గురించి తప్పుగా మాట్లాడినప్పుడు మాట్లాడా అవన్నీ మనం పట్టించుకోవటం ఏంటి అని లైట్ తీసుకుని వెళ్ళిపోతారు. పట్టించుకోరండి. పట్టించుకోరు. ఓకే. ఉమ్, ఎవడో తెలియని వాళ్ళు 100 మాట్లాడతారు. అవి మనం ఎందుకు పట్టించుకోవాలి? ఉమ్, నా ముందుకు వచ్చి ఫేస్ చేయమను. ఏదన్నా ఉంటే ఉమ్, ఫేస్ చేయొచ్చు, మాట్లాడచ్చు. ఉమ్, ఎవడో దారిని వెళ్తుంటే కుక్కలు మరుగుతుంటాయి, అవన్నీ పట్టించుకుంటే ఎట్లాగా? ఉమ్, సో అందుకని అవి పట్టించుకోరండి. ఉమ్, అంతే పాజిటివ్ పర్సన్ అండి మెయిన్. ఉమ్, ఒకవేళ అన్నారే అనుకోండి, ఉమ్, సరే అన్నాడు, లివ్ ఇట్. ఎందుకు టైం వేస్ట్, ఎనర్జీ వేస్ట్? ఉమ్, వాళ్ళు తెలియని దాన్ని మాట్లాడిన దానికి నా టైం ఎందుకు వేస్ట్ చేసుకోవాలి? ఉమ్. నా టైం నేను నా దానికి ఉపయోగించుకోవాలని వెళ్ళేటువంటి గొప్ప పాజిటివ్ మనిషి. Yes. అందుకే చూడండి, ఈ రోజుకి కూడా చిరంజీవి గారికి ఎక్కడ చిన్న మచ్చ కూడా లేదు. అవును.